నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్యోపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం సార్. సూర్యోస్మి తల్లి. సార్, గురువు యొక్క మార్పు జరిగింది. 12 ఏళ్లకు ఒక్కసారి మాత్రమే కర్కాటక రాశిలోకి వస్తారు. మనకి విదితమే ఇది. కర్కాటక రాశిలోకి వచ్చారు 2వ తారీఖున. అలాగే యమునా నది పుష్కరాలు కూడా వచ్చాయి. మరి గురువు మార్పు రీత్యా ద్వాదశ రాశులకి ఆయన ఉచ్చస్థితిలో ఉండడం చేత ఎటువంటి ఫలితాలను ఇస్తారు? అన్ని వేళలా ఉచ్చస్థితిలో ఉండరు కదా, సో ఎటువంటి ఫలితాలు ఇస్తారు ఒకసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. ఎందుకమ్మా అంటే కర్కాటక రాశి ఆయనకి ఎందుకంత ఉచ్చస్థితి అంటే, ఇప్పుడు ఇక్కడ సుమన్ టీవీలో చాలామంది యాంకర్స్ ఉన్నారు. విక్రమాదిత్యకి పద్మిని గారికి ఉన్నటువంటి ఆ ఇంటరాక్షన్ ఎందుకు అంత బెటర్గా ఉంటుంది? చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం, లేకపోతే మనది ఓన్గా ఫీల్ అవ్వటం కదా. అంతే కదా, అంటే సొంత ఇల్లు అంటే ఇక్కడ ఇప్పుడు పద్మిని ఆహ్వానించినప్పుడు ఇది సహజంగా సుమన్ టీవీ, కానీ ఇక్కడ నాకంటూ అంటే నా మనిషి, లేకపోతే మీ ఇద్దరం కలిసి జర్నీ చేసాం, ఒక అద్భుతమైనటువంటి ప్రయాణాన్ని మొదలుపెట్టాం. ఒక కొత్త రకాన్ని అంటే ఒక యాంకర్ ఒక గెస్టులా కాదు మన ఇద్దరం మొదలుపెట్టినాం. అంటే ఇప్పుడు ఎంతమంది మీరు ఎన్ని చూసుకోండి, ఈ 5-6 ఏళ్లలో ఈ టైప్ ఆఫ్ అంటే ఒక ఇంటరాక్షన్, ఒక సమస్యని కూలంకుశంగా పరిష్కరించడం, దాని గురించి విశ్లేషణ చేయటం. ఏదో డౌట్ అడిగేస్తే ఆన్సర్ చెప్తే జనాలకు అర్థమయ్యేది కాదు. మన ఇద్దరం మొదలుపెట్టాం. అవును, 100%. అలా గురుడికి కర్కాటకంలో ఏముంది ప్రత్యేకత? చాలా కంఫర్టబుల్గా ఉంటాడు. పైగా చంద్రుడి యొక్క రాశి, వారిద్దరు కలిస్తే గజకేసరి అని కూడా అంటారు. ఇంకా అంటే ఆయన అందులో అక్కడ ఏ నక్షత్రం ఉంది? పునర్వసు. ఆయన స్వనక్షత్రం ఉంది. ఇంకా పుష్యమి, ఆశ్లేష. ఓకే, పుష్యమి నక్షత్రానికి అధిపతి ఆయనే, అంటే నక్షత్ర అధిదేవతగా ఉన్నాడు. అలాగే పునర్వసు నక్షత్రం, ఆశ్లేష. అంటే ఒక ఇంటిలో నేను చాలా హ్యాపీగా ప్లెజెంట్గా ఉంటున్నానంటే నాకు సంబంధించినటువంటి, నేను పద్మినితోటి ఎందుకు అంత బాగుంటాను అంటే తనకు సబ్జెక్ట్ ఉంది, నాకు సబ్జెక్ట్ని ప్రజెంట్ చేయాలనే తాపత్రయం ఉంది. కాబట్టి మా ఇద్దరం కలిస్తే ఒక మంచి ఎపిసోడ్ వస్తుంది. అలాగే చంద్రుడు కర్కాటక రాశి ఏదైతే ఉందో అది సహజ చతుర్థ స్థానం, అది డొమెస్టిక్ లైఫ్. అంటే గురుడు ఆధ్యాత్మికతలో ఒక అత్యున్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్ళడానికి పుష్యమీ నక్షత్రానికి సహజంగా తనకి శని పడడు కదా, కానీ వాళ్ళిద్దరూ కలిగితే నీచభంగ రాజయోగం మకర రాశిలో జరుగుతుంది. అది దానికి ఆపోజిట్గా ఉండేటువంటిదే కదా కర్కాటక రాశి. అందుకని అక్కడ అద్భుతమైనటువంటి తనకున్నటువంటి శక్తులను ఎవాపరేట్ చేసి తద్వారా తన దృష్టి ఎక్కడెక్కడైతే పడుతుందో అక్కడ అంటే సహజ శుభుడు అంటారా? సహజ శుభుడు, పూర్ణ శుభుడు. ఇప్పుడు మీరు జ్యోతిష్ శాస్త్రాన్ని నేర్చుకోవడానికి ఎన్ని రోజులైనా స్టార్ట్ చేసి? మొన్న మధ్య సార్. అంటే గురుడు రాబోతూ మీకు ఏమి నేర్పిస్తున్నాడు? శాస్త్రాన్ని నేర్పిస్తున్నాడు. గురు పుష్యమి యోగం రోజు మొదలైంది. ఓ సూపర్. ఇంకా తిరగలేదు. ఇంకా అంటే నీకు వచ్చేటువంటి అజ్ఞానం ఇక మనం వర్ణించలేం. మీ అదృష్టం పద్మిని దొరకటం మీ అదృష్టం. ఆవిడ నువ్వు ఎక్కువ నవ్వేస్తున్నావు, లేకపోతే ఎక్కువ ఇంటరాక్ట్ అయిపోతున్నావు, వాళ్ళు మాట్లాడినవు అంటే తను మాట్లాడుతుంటేనే లోపల నుంచి ఏమైనా వస్తాయి. అది సహజంగా తనకున్నటువంటి తృష్ణ. శాస్త్రం ఏం చెప్పించేద్దాం అనుకుంటున్నాం. గురువు కదా, మరి మళ్ళీ ఇటువంటి కాంబినేషన్ ఎప్పుడు వస్తుంది అసలు? ఒకసారి ఒక్కసారి ఆలోచించు. ఎన్ని సంవత్సరాలు అంటే 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి. కానీ ఈ జ్యేష్ఠం అధిక జ్యేష్ఠం రాదుగా. రాదు. అలా ఈ కాంబినేషన్ మళ్ళీ కుదరాలంటే ఒక్కొక్కసారి వాళ్ళు పెడుతుంటారు 122 సంవత్సరాలకు ఒకసారి, 200 ఒకసారి. అలా చూసుకున్నా కూడా మనం చూడలేము. ఈ జన్మకి చూడలేకపోవచ్చు. కరెక్ట్. కానీ ఈ జన్మలో ఇప్పుడు చేసుకుంటే ఈ పుణ్యాన్ని పట్టుకెళ్ళిపోవచ్చు, ఎక్కడికి వెళ్ళినా పట్టుకెళ్ళిపోవచ్చు, అవకాశం. అందుకని ఏంటంటే సంవత్సరం పాటు ఆయన అతిచారంలో ఉన్నారు కదా, అటు ఇటు తిరుగుతూ కర్కాటకం నుంచి మళ్ళీ మిథునానికి వెళ్ళి ఫస్ట్ సింహం నుంచి మళ్ళీ కర్కాటకానికి. ఈ ఆటలో అద్భుతమైనటువంటి ఫలితాలు మారుద్దాం. బాగుంది, చాలా మార్పు వస్తుంది జనాల్లో. ఆధ్యాత్మిక చింతనకి ఇది అద్భుతమైనటువంటి సమయం. ఈ సంవత్సరం శ్రద్ధగా భక్తి శ్రద్ధలతో చేస్తే ఈ పుణ్యం ఏదైతే ఉందో మనకి జన్మజన్మలా కాసేస్తుంది. బ్యూటిఫుల్. మరి ఏం చెయ్యాలి? గురువుని ఎలా ప్రసన్నం చేసుకోవాలి ద్వాదశ రాశుల వాళ్ళు అనేది ఒక్కొక్క రాశికి సపరేట్గా మాట్లాడుకుందాం సార్. అలాగే మీరు వేదాన్ని నేర్చుకుంటూ ఉన్నారు కాబట్టి వేదమే అన్నిటికీ ప్రమాణం అని ఖచ్చితంగా అందరికీ తెలిసినటువంటి విషయం. వేదం ఇచ్చినటువంటి మంత్రాలు ఎవరెవరు ఏమేం చేసుకోవచ్చు,
అలాగే ప్రతి పూజ కానీ అసలు ప్రతి నిత్యం కూడా మనకి సంకల్పం అనేది ఖచ్చితంగా ఉండాలి కదా. సంకల్పం లేకపోతే వృధా అమ్మ. సంకల్పం లేని జీవితం, గమ్యం లేని ప్రయాణం ఎలా అయితే వృధావో మనకు సంకల్పం ఉండాలి. రైట్. మరి సంకల్పం కూడా ఎలా చెప్పుకోవాలి? ఒక మంత్రం చేసేస్తున్నాం కాదు, దానికి సంకల్పం ముందు చాలా గట్టిగా మనస్ఫూర్తిగా గనక కోరుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది. ఈ సంకల్పం ఎవరికి తెలియడం కోసం అమ్మా? ముందు మనకి తెలియాలి, ఎవరికో లోపల తెలియడం కోసం. అంటే నువ్వు సంకల్పం చెప్పకపోతే భగవంతుడికి తెలియదా? భగవంతుడికి అంతా తెలుసు, సర్వాంతర్యామి. కానీ అది నీ లోపల నాటుకుపోవాలి. చేసేది నేను, ఫలితం కావాల్సింది నాకు. అది శివుడికి చెప్తున్నావు అంటే నీలో ఆత్మకారకుడికి నువ్వు తింగరేసాలు వేయకు. ఇది నీ సంకల్పం, ఇది నీ టార్గెట్, దాని మీద దృష్టి పెట్టు. అంటే ఇప్పుడు మనం ఉన్న ప్రాంతం, పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, ఇలా ఇవన్నీ ఎందుకు చెప్తాము అంటే లోపల ఉన్నటువంటి మనకి లోపలికి మనం ప్రయాణం చేయడం కోసం, మనకే వినాలి, మనమే వినాలి, మన దృష్టి దాని మీద కేంద్రీకృతం అవ్వడం కోసం ప్రతిరోజు ఎవరైతే ఆ సంకల్పాన్ని చెప్పుకుంటారో అద్భుతాలు చూస్తారు. రైట్. ఎలా చెప్పుకోవాలి అనేది కూడా వీడియోలో ఏ రాశి వాళ్ళు ఎలాగ ఏ మంత్రం చదువుకోవాలి, ఎలా సంకల్పం చెప్పుకొని చదువుకోవాలి అనేది వివరంగా మనం అందిద్దాం సార్. మరి మొదలు పెడదామా? తప్పకుండా తల్లి. రైట్. ఇక మిథున రాశి. ఈ మిథున రాశి వారికి గురువు ఇచ్చేటటువంటి ఫలితాలు ఏమిటి సార్? గురువు ద్వితీయ స్థానంలోకి వెళ్ళారు. సో ఎటువంటి ఫలితాలు ఇస్తారు? గురువు అంటే ఇప్పటివరకు ఇక్కడే ఉన్నాడు, లగ్నంలో, మిథునం నుంచి కర్కాటకలోకి వెళ్ళారు. అవును సార్. మిథున రాశి వాళ్ళకి సహజంగా ఏమవుతుంది? అది మిథున రాశి వారికి ద్వితీయ స్థానం అంటే సహజంగా కమ్యూనికేషన్ అది వాక్కులోకి వెళ్ళింది. మళ్ళీ వాక్కు, కుటుంబ, ధనం దాని మీదకి వెళ్ళింది. నువ్వు ఎంత పద్ధతిగా ఉంటావో అంటే ఇప్పుడు మనం నోట్లోంచి మంచి మాట ఎప్పుడు వస్తుందంటే, ఎప్పుడు వస్తుంది? ఇప్పుడే మనం ఒక కాఫీ తీసుకున్నాం, వేడివేడిగా కాఫీ తీసుకున్నాం, వెంటనే ఒక చల్లటి పదార్థం తింటే మాట ఎలా వస్తుంది? మొద్దుబారిపోయినట్టు అలా వస్తుంది. అంటే దానికి అంటే ఆపోజిట్ కాంబినేషన్స్. సహజత్వం ఏంటి? మిథును కమ్యూనికేషన్ అది చాలా సౌమ్యంగా ఉంటుంది. బుధుడు జ్ఞానకారకుడు. అలాంటి బుధుడికి అంటే వాళ్ళిద్దరి మధ్య చిన్న వైషమ్యాలు ఉంటాయి, కానీ సహజ శుభుడు కదా. ద్వితీయ స్థానంలో అక్కడికి వెళ్ళాడు, ఓకే నేను క్షమిస్తున్నాను పో, నీకేం కావాలి? ధనం కావాలి కదా. నువ్వు ఇలా పద్ధతిగా ఉండు, ఆచార వ్యవహారాల్లో, ఆహార విహారాల్లో నువ్వు పద్ధతిగా ఉండు. నువ్వు తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని 10 మందికి అర్థమయ్యేలా చెప్పు. నేను కొంతమంది అంటే మిథున లగ్నం జాతకుల్ని రాశులు వేరే చూశాను. వాళ్ళ కమ్యూనికేషన్స్ ఎలా ఉంటాయంటే స్వార్థపూరితంగా ఉండొచ్చు. అంటే వాళ్ళ వే ఆఫ్ లైఫ్ స్టైల్, అది తప్పు వాళ్ళది కాదు, స్వతహాగా చెడ్డవాళ్ళ కాదు. పుట్టినప్పుడు ప్రతి బిడ్డ కూడా చాలా నిష్కల్మషంగా నవ్వుతారు. వాళ్ళ నవ్వులే మనకి ప్రధానం. వాళ్ళ బ్రీత్ కోపం ఉండదు. ఆవేశంతో రగిలిపోయేవాడు బ్రీత్ ఎలా ఉంటుంది? ఊపిరి అంటే ఊపిరితిత్తుల్లో ఉంటుంది. కానీ సహజంగా కోపం తెచ్చుకోవడానికి బ్రీత్ ఎక్కడ ఉంటుంది అంటే స్టమక్లో ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, చిన్నపిల్లలను చూస్తే వాళ్ళు పొట్టతో బ్రీత్ తీస్తూ ఉంటారు, పొట్ట ఊతూనే ఉంటుంది. ఎలాంటి కోపం ఉండదు వాళ్ళకి. అది ఎప్పుడైతే పొట్ట నుంచి ఊపిరితిత్తుల దగ్గరకు వచ్చిందో ఆటోమేటిక్గా ఆవేశాలు వస్తాయి. అప్పుడు విపరీతమైనటువంటి కోరికలు వస్తాయి. వీడికి ఆకలేస్తేనే అమ్మ కోసం ఏడుస్తాడు తప్ప కడుపు నిండుగా ఉంటే అస్సలు ఆడుకుంటూ ఉంటాడు. ఇది అంటే మిథునం గురించి మాట్లాడుతూ ఇవన్నీ చెప్తాను అంటే బుధుడు యొక్క కారకత్వం చెప్తాం. అందుకని మనం ఏదైతే తింటున్నామో ఈ సంవత్సరం కూడా సంకల్పం పెట్టుకోండి. మిథున రాశివాడు మిమ్మల్ని భాగ్యవంతులు చేయాలని, మీరు భాగ్యవంతులు అవ్వాలని నేను కోరుకున్నాను. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక 5-6 సంవత్సరాలుగా గృహాల కోసం డబ్బులు కట్టి ఇంటిని తీసుకోలేకుండా ఇబ్బంది పడుతూ అంటే ఇలా చాలా అంటే డబ్బు పోయింది కదా. ధనస్థానంలో శుక్రుడు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. మిథున లగ్నాత్తు ధనస్థానంలో డబ్బులు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. శుక్రుడు ఉన్న వాళ్ళు కూడా అయినా కూడా కట్టే 25 లక్షలు 30 లక్షలు కట్టి ఇంకా ఇల్లులు హ్యాండ్ ఓవర్ చేసుకోలేని స్థితులు. దయచేసి ఒక్క సంవత్సరం చూడండి, మీ జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులు నేను తీసుకొస్తాను. నేనంటే సూర్యుడు, నేను కాదు ఇక్కడ విక్రమాదిత్య సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్. సూర్యుడి గురించి, వేదం గురించి చెప్తున్నటువంటి మంత్రాల ద్వారా చెప్తున్నాను నేను. ఇది చేసి చూడండి, సంకల్పం చేసుకోండి. ఒక్క సంవత్సరం ఆహారాన్ని, రజోప్రదమైనటువంటి ఆహారాన్ని ఏది తీసుకోకుండా సాత్వికంగా ఒక్క పూట భోజనం చేస్తూ ఉదయం పళ్ళు, సాయంత్రం వేడిగా ఉండేటువంటి జావ, ఏకభుక్తం అనుకోండి. తింటున్నాం, ఉదయం పళ్ళు తింటున్నాం, ఫలాహారము. ఫలితం కోసం ఆశ లేకుండా ఫలాన్ని తింటున్నాం. అదే మీకు ఫలితాన్ని ఇస్తుంది. నువ్వు సాధన చేయి, ఏం ఎక్స్పెక్ట్ చేయకు, వచ్చి తీరుతుంది అంతే. బ్యూటిఫుల్.
అద్భుతంగా ఉంటుంది. రైట్, మరి ఎట్లా సార్, ఏ మంత్రం చదువుకోవాలి సంవత్సరం పొడుగునా మిథున రాశిలో? మిథున రాశి వాళ్ళకి మనకి ఇది ఋగ్వేదంలోని 4:51 మంత్రం. ఇది మన బృహస్పతి సూక్తం నుంచి. బృహస్పతే అతి అదర్యో అర్హాద్ ద్యుమద్విభాతి క్రతుమజ్జనేషు యద్దీదయచ్చవస వృత ప్రజాత తదాస్ము ద్రవిణం దేహి చిత్రం. ఇది వేదమంత్రం. మంత్రం ఇది మనం అలాగే డిస్ప్లే ఇస్తాం. నాది మీకు వీలైతే దీన్ని మనం ప్లే చేయొచ్చేమో, కంటిన్యూగా ప్లే చేయడానికి మీకు ఏమైనా అవకాశం ఉంటే ఈ మంత్రాన్ని మనం కంటిన్యూ చాంట్ చేసి అది లైవ్లోనో ప్లేలోనో మీకు ఎలా వీలైతే అలా చేద్దాం. ప్లాన్ చేద్దాం. ఈ మంత్రం చేసుకోవాలమ్మా. సంకల్పం ఏం చెప్పుకోవాలి? ఇంకొకటి ఏంటంటే నేను చెప్పా, మేషరాశి వాళ్ళని ఒక్కళ్ళు కొంచెం ఎందుకో పక్కన పెట్టి వేదం మిథున రాశి వాళ్ళకి కూడా ఇంకొక మంత్రాన్ని ఇంకో మంత్రం కూడా ఉందా? డబల్ బొనాంజ. డబల్ బొనాంజ. బృహస్పతి ప్రథమం జాయమానో మహో జ్యోతిషః పరమే వ్యోమన్ సప్తాస్యస్తు విజాతో రవేణ రవేణ విసప్తరశ్మి రథమత్త మాంసీ. అంటే ఇది అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానప్రకాశాన్ని కలిగించింది. సహజంగా మిథునం అని కానీ కమ్యూనికేషన్ కదా, అజ్ఞానం పోయినప్పుడు మనం బ్రైట్గా ఉంటాం. దీనికి బుధగ్రహ అనుగ్రహ స్థిత్యర్థం, గురుగ్రహ అనుగ్రహ స్థిత్యర్థం, అజ్ఞానాంధకార నివృత్త్యర్థం బృహస్పతి మంత్ర జపం కరిష్యే. ఇది సంకల్పం. ఈ సంకల్పం చెప్పుకుని ఆ మంత్రం, ఆ 2 మంత్రాలు ఎన్నిసార్లు చేయాలి? అంటే మన ఓపిక. బృహస్పతి సంఖ్య 16 కదా, అదొక 16 ఇదొక 16 చేసుకోవచ్చు. ఒక మంత్రం ఉదయం 108 చేసుకొని ఒక మంత్రాన్ని అవకాశం ఉన్నవాళ్ళు సాయంత్రం చేసుకోండి. లేదు 16 చేసుకోండి. బృహస్పతికి మనకు బీజ మంత్రం ఉంది కదా, ఓం గ్రాం గ్రీం గ్రోం ఐం సహ బృహస్పతి నమః. ఇది కూడా చేసుకోండి. పసుపు వస్త్రాన్ని ధరించడానికి ప్రయత్నం చేయండి ఈ మంత్రాన్ని జపం చేసేటప్పుడు. రోజు చదివి చాలా సంతోషం, కుదరలేదు ఎప్పుడెప్పుడు చదువుకోవాలి? బుధవారం గురువారం, గురుడు కోసం గురువారం, బుధుడు కోసం బుధవారం. ఓపిక ఉంది, రోజు చేసుకోండి. బ్యూటిఫుల్ సార్, చాలా చక్కగా తెలియజేశారు. ఇక నెక్స్ట్ వీడియోలో కర్కాటక రాశి, మీ రాశిలోకి వచ్చేసారు గురువు, మరి గురువుని ఎట్లా ప్రసన్నం చేసుకోవచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్, నమస్తే. సూర్యోస్మి తల్లి. సూర్యోస్మి. జై శ్రీరామ్. జై శ్రీరామ్.